వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జనను ఇతర దేశాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటే ఇప్పుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు అంటూ అటు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి ఇటు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా అవినీతి ద్వారా సంపాదించినటువంటి సొమ్మును ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్లేలాగా చంద్రబాబు గారు చేస్తున్నారు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి గురించి, ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ఈ రెండింటిని పోలుస్తూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు ఈ 14 నెలల్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో మనీ లాండరింగ్ 4-5 ఖండాలకి అక్కడేయో కంపెనీలు పెడుతున్నారని. ఏది మనం చూసాం, ఆఫ్రికాలో టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అన్నారు, కెన్యా, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ప్రణయ్ ప్రకాష్ వాళ్ళందరూ అక్కడెక్కడ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఏ హోటల్స్లో వాళ్ళు బస్ చేశారు, ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరిని కలిశారు, ఇవాళ సిట్ దర్యాప్తులో బయటకు వస్తారు. అతను ఎవరో ముప్పిడి అనిరుద్ రెడ్డి, అతను అసలు అమెరికాలో ఉన్నాడని. కసిరెడ్డి రాజు అమెరికాలోనే, మరి అక్కడ కంపెనీలు, అతనికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్. అసలు ఈ సిట్ నిందితులంతా కూడా విదేశాల్లో, యూరప్లో, లండన్లో. అసలు జగన్మోహన్ రెడ్డి పిల్లలు అక్కడే ఉన్నట్టున్నారు, కూతుళ్ళిద్దరు హర్ష, వర్ష. అసలు ఆయన పైన అనేక ఆరోపణలు. అక్కడ ఏదో ఒక దీవి కొన్నాడని కూడా అప్పట్లో మనం విన్నాం. అంటే ఈ టిప్పర్లు, ట్యాంకర్ల ద్వారా నోట్ల కట్టాలన్నారు. లేకపోతే మనం చూసాం ఏది కంటైనర్లు పంపించారన్నారు. అంటే మనీ లాండరింగ్ కేసులకి ఇప్పుడు లెటర్ ఆఫ్ రొగేటరీలు కూడా పంపించారు. ఈడీ ఎంటర్ అయింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఐఐటీల్లో చదివినటువంటి పిల్లలు. ఖరగ్పూర్ ఐఐటి, ఎవరతను ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడిని, లేకపోతే ఆ సైమన్ అనేవాడిని, ఆ సైఫ్ అహ్మద్ అనేవాడిని, ఇప్పుడు ఇతను ఈ ప్రణయ్ ప్రకాష్ లా చదువుకున్నటువంటి వాళ్ళు. ఇంజనీరింగ్ పట్టభద్రుల్ని దేనికి వాడాడు? డన్ ఇన్ఛార్జీలు చేశాడు. అతను కల్పించిన ఉద్యోగాలు అయ్యి అన్నమాట. ఏది మనీ హ్యాండ్లర్, మనీ కొరియర్, లేకపోతే క్యాష్ ఇన్ఛార్జీలు, ఈ పోస్టుల, లేకపోతే అక్కడెక్కడ ఆ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మే పోస్టులు, రేషన్ ఇంటింటికి పంచే పోస్టులు, ఇది వాలంటీర్లు. ఇవి జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఉద్యోగాలు. ఇప్పుడు చంద్రబాబు మరి ఈ సంవత్సరంలో క్వాంటమ్ వ్యాలీ అనే పదం అసలు మనం విన్నామా? గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఆ పదం అసలు మనకు తెలుసా? అంటే ఇవాళ ఏంటి, ఇక్కడ మరి మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది. అవును, అమరావతిలో వాళ్ళు ఒక బిల్డింగ్ ఏదో కడుతున్నారు, దానికి ఏదో 4000 మరి స్క్వేర్ మీటర్ ఏదో ఇచ్చారన్న. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక మరి క్వాంటమ్ ఇది పెడుతున్నారు, అక్కడ ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే 156 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో దేశంలో మొట్టమొదటి పెడుతున్నారంటూ మొత్తం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నిటిలో అదొక మరి బ్రాండ్ న్యూస్ అయిపోయింది. అంటే అసలు చంద్రబాబు గారు 4వ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయని, అందులో భాగంగానే ఎన్నో కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOUలు కుదుర్చుకున్నాయి అనేది మనం విన్నాం. అయితే ఇప్పుడు విశాఖకి 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దాని ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు ఒక డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్ ఏదో వస్తుంది అంటున్నారు. 16,400 కోట్ల పెట్టుబడులు అంటున్నారు. తొలి దశలో 1,640 కోట్లు అంటున్నారు. మనం చూసాం ఇప్పటికే ఒక 6 లక్షల కోట్ల పెట్టుబడులు నీకు వచ్చేసినాయి, గ్రౌండ్ అయ్యాయి అన్నమాట.
తొలి ఏడాదే వాళ్ళు 10 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంటే నీకు 6 లక్షల మందికి ఉపాధి ఇవాళ రాబోతోంది. ఇప్పుడు మీరు అన్నారు ఉత్తరాంధ్ర అనేది ఇవాళ హెవెన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్. సార్, పెట్టుబడుల స్వర్గధామంగా మారింది, అవకాశాల స్వర్గధామంగా మారింది. టీసీఎస్ వచ్చింది, నీకు దగ్గర దగ్గర మరి టీసీఎస్ఏ నీకు 12,500 మందికి ఉపాధి అంట. ఒక 1,500 కోట్లో ఏమో పెట్టుబడి. కాగ్నిజెంట్ వస్తుంది, కాగ్నిజెంట్ ద్వారా మరి నీకు 8,000 మందికి ఉపాధి, ఒక 1,500 కోట్ల పెట్టుబడి. అంటే ఒక్క టీసీఎస్, కాగ్నిజెంట్ ఈ 2 కంపెనీల ద్వారా విశాఖలో 20,000 మందికి ఉపాధి. ఇప్పుడు మీరు చెప్పారు ఎస్ఐపిబి ఆమోదం చెప్పిందంటే నిన్న ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 20,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం చెప్పిందంటే మరో 20,000 ఉద్యోగాలు ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నాయంటే 91 ఐటీ కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న నేపథ్యం. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 9 ఏళ్ళు ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికో ఐటీ నిపుణుడు కావాలనేవాడు. నిజంగానే అలాగే తయారయ్యారు. ఏది 20 ఏళ్లలో ఆయన విజన్ 2020 ఇచ్చాడు. అప్పట్లో ఆయన అనుకున్నట్టుగా 20 ఏళ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటికో ఐటీ నిపుణుడు ఉన్నాడు. అంటే కళలు కనడం కాదు, ఆ కళని సాధించటం. అబ్దుల్ కలాం చెప్పినా, చంద్రబాబు చెప్పినా డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అనేవాడు. ఇప్పుడు ఇక్కడ ఇదే ఏది నీకు కనపడుతోంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ కావాలి అంటే తనే ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి, తనే ఒక కంపెనీ పెట్టాలి. జాబ్ సీకర్స్గా కాదు, మన యూత్ ఇవాళ జాబ్ క్రియేటర్స్గా మారాలన్న ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాలు. చంద్రబాబు ఏంటి, యూత్ని ఏ విధంగా డెవలప్ చేయటం. చంద్రబాబు ఏంటి, ఇప్పుడు ఇవాళ ఆయన కల్పించే ఉద్యోగాలు ఈ క్యాష్ హ్యాండ్లరా, క్యాష్ కొరియరా, మనీ లాండరింగ్ ఉద్యోగాల, లేకపోతే రేషన్ పంపిణీ ఉద్యోగాల, లేకపోతే చేపలు అమ్మే ఉద్యోగాల, మద్యం అమ్మే ఉద్యోగాల. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు. ఇప్పుడేంటి, డేటా సైంటిస్ట్, ఇవాళ డేటా ఎనలిస్ట్. మనం ఇప్పుడు ఈ క్వాంటమ్ మరి కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ అన్నారు మీరు. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మొన్న ఎన్టీపీసీ ప్రధాని మోడీ విశాఖలో 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్కి శంకుస్థాపన చేశాడు. కాకినాడలో కృష్ణ నీకు తెలుసు నాగార్జున ఫెర్టిలైజర్స్ అని ఉంటుంది, యూరియా తయారీ. అది ఎప్పుడు ఎవరి హయాంలో వచ్చింది, ఎన్టీఆర్ తీసుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్సీసీ వాళ్ళు ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. అంటే భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్దే. రాబోయే 20 ఏళ్లలో వీళ్ళు ఏదో పెట్టుకున్నారు ఏంటి, ఇంకొక 2-3 ఏళ్లలో అసలు గ్రీన్ హైడ్రోజన్ కార్లు వస్తాయి. అంటే అసలు హైదరాబాద్ టు విశాఖ నీకు గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ట్రైన్ వస్తుంది అన్నటువంటి ఒక వార్తలు వింటుంటే ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా జరగాలి, పెట్టుబడులు ఎలా రాబట్టాలి. ఇప్పుడు మనం చూసాం దావోస్ వెళ్ళాడు చంద్రబాబు, లోకేష్, అక్కడ బిల్ గేట్స్ని కలిశారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, ఒక్కసారైనా బిల్ గేట్స్ కలిశాడా? అంటే బిల్ గేట్సే కాదు, ఆ విధమైనటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన ఏనాడన్నా భేటీ అయ్యాడా? ఇప్పుడు మనం చూసాము లోకేష్ ఐటీ సినర్జీ సర్వ్ అని అమెరికా వెళ్ళాడు. అక్కడ నీకు 25 దేశాలకు చెందినటువంటి ఒక 2,500 మంది ఐటీ దిగ్గజ నిపుణులతో ఫేస్ టు ఫేస్, ముఖాముఖి. ఏది ప్రియా సుబ్రహ్మణ్యం, ఇంద్రా నూయి, లేకపోతే సత్య నాదెళ్ల, వీళ్ళందరితో ఆయన అక్కడ శంతను నారాయణ్ భేటీలు. ఆ మీటింగ్స్ ఇవాళ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ యుఏఈ మినిస్టర్ వచ్చాడు నిన్న, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబ్దుల్ బిన్నో ఎవరో ఉన్నారు. అతనేంటి ఇప్పుడు అక్కడ దేశంలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టారు లాస్ట్ ఇయర్. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చాయి, $1.5 బిలియన్ వచ్చాయి. కనీసం 50% ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పెట్టుబడులు పెట్టాలి అంటూ ఆ లులు గ్రూప్ ఆయన తీసుకొచ్చాడు అతను యుఏఈ మినిస్టర్ని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే ఇవాళ అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు.
ప్రపంచం మొత్తం అంతా ఈరోజు అమరావతి వైపు, మరి విశాఖపట్నం వైపు, ఇవాళ రాయలసీమ వైపు చూస్తున్నాయంటే, రాయలసీమని నీకు కడప, కర్నూలు ఆ ప్రాంతంలో నీకు డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్స్ వస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి ఇక్కడ హాల్ విస్తరిస్తే మరి ఇక్కడ పెట్టమంటున్నారు. 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ వస్తున్నాయి. విసిఐసి, లేకపోతే చెన్నై బెంగళూరు సిబిఐసి, అసలు హైదరాబాద్ బెంగళూరు హెచ్బిఐసి, ఈ 3 క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయి. అందరి గమ్యం ఇవాళేంటి, శ్రీ సిటీ సజ్ అంటున్నారు. అసలు క్రిస్ సిటీ ఒకటి డెవలప్ అవుతుంది ఆ కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో. ఇది కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటే క్రిమినల్స్ హెవెన్, నేరస్తుల స్వర్గధామం చేశాడు. అంటే క్రిమినల్స్ వ్యాలీ, ఏది చంబల్ లోయలాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా మారింది ఆ టైంలో. ఇప్పుడేంటి, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇవాళ అభివృద్ధికి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.